కృష్ణమనాయుడు కాదు, పలనాటి సింహం, పగబట్టిన సింహం. పవిత్రమైన ఆశయం నుంచి పంతానికి, పంతం నుంచి పగకి మారిపోయి ప్రతీకారం తీర్చుకోవటానికి వచ్చిన పౌరుషమూర్తి. ఏం కావాలి నీకు? నీ కొడుకు పశుపతి కంఠం మీది శిరస్సు. అమాయకురాలైన భవానీని అభాగ్యురాలిని చేసి హత్య చేసి ఆత్మత్యాగం చేసుకున్నదని అబద్ధమాడి ఆ అపనిందన ఆరని మంటను 2 కుటుంబాల మధ్య రగిల్చిన ఆ అప్రాచ్యుణ్ణి అంతం చేసి కుటుంబ కలహాన్ని పరిసమాప్తం చేస్తాను. తలకొట్టుకుపోవడానికి వాడు అల్పుడు కాడు. ఈ నీలకంఠం నాయుడు బిడ్డ. ఈ కంఠం మీద తల ఉన్నంత వరకు వాడి తల భద్రంగానే ఉంటుంది. నువ్వు దొంగిలించిన గత వైభవాలు ప్రభుత్వపరం అయ్యే వరకు భద్రంగా ఉండేది నీ తల మాత్రమే. పట్టి పట్టి ప్రతిజ్ఞ చేశాక కాలదోషం పట్టనివ్వను. నీ సవాలును ఖరాస్తాను. కృష్ణమనాయుడు, నువ్వు మునగాడు అయితే నన్ను పడగొట్టి నా కొడుకును వేటాడు. నువ్వు తొడగొట్టిన తర్వాత నిన్ను పడగొట్టకుండా నీ కొడుకు తల కొట్టను. జై చెన్నకేశవ. తరతరాలుగా నిన్ను పూజిస్తున్నాను. మా వంశం నీ ముందు మోకరిలేదు. ఆ చెన్నకేశవుడి భక్తుడైన కృష్ణమనాయుడు నా కుమారుని సంహరిస్తానని ప్రతిజ్ఞ చేశాడు. నువ్వు మా ఇలవేల్పు అయితే, మా కులదైవానివైతే, మహిమ గలవాడివైతే నాకు పుత్రభిక్ష పెట్టు. నా కన్నీళ్లు ఆ పరమేశ్వరుణ్ణి కదిలించలేదురా. నా విన్నపం ఆ సర్వేశ్వరుణ్ణి చేరలేదురా. నా పుత్ర ప్రేమ ఆ పరమశివుణ్ణి మెప్పించలేదురా. ఏకమాత్రుడవైన నిన్ను మాకు దూరం చేసి నన్ను అనాథను చేశాడురా. తలకురివి పెట్టవలసిన నా కొడుకును నాకు దూరం చేసి దిక్కులేని చావు పొందమని నన్ను శపించాడు. నాగమ్మ వంశ సంజాతుడైన ఈ నీలకంఠ నాయుడు కన్నీరు పెట్టరాదు. పగ తీర్చుకోవాలి. అయ్యో, ఇన్నాళ్ళు మీకు చేసిన బూడికని జ్ఞాపకం చేసుకున్నా సరే నా బిడ్డను వదిలిపెట్టేయండి. మీకు దండం పెడుతుంది, నన్ను వదిలిపెట్టండి అయ్యగారు. చేతులు జోడించినంత మాత్రాన చేసిన పాపం చెల్లుతుందా? వద్దు, నా బిడ్డకు అన్యాయం చేయొద్దు. వద్దు వద్దు. జయ జయ మహావీర. కలెక్టర్ హోదాలో ఉన్న
గ్రామంలో ప్రాణం తీసిపోతే పట్టుకోవడం చేతకాక పలకరించిపోదామని వచ్చావా? అతను పశుపతి మీదకి వస్తున్నాడని తెలియగానే నువ్వు నాకు కబురు చేసి ఉండవలసింది. ప్రయోజనమేముంది? ఉన్నా నన్ను నిస్సంతుణ్ణి చేసి వాడు మాత్రం భార్యతో కులాసాగా కాపురం చేసుకుంటున్నాడు. అవునమ్మా, సుజాత వట్టి మనిషి కాదేమోనని సాకల తిప్పమ్మ గుసగుసలాడిపోయింది. ఏమిటి? కంగారు పడాల్సిన అవసరం లేదు, ఆవిడ తల్లి కాబోతున్నారు. మేడం, మీ అనుమానమే నిజమైంది. సుజాత గర్భవతి. ఆమెను వెంటనే ఇక్కడికి తీసుకురండి. Yes, madam. రాకపోతే అరెస్ట్ చేసైనా తీసుకురండి. మిమ్మల్ని కలెక్టర్ గారు తీసుకురమ్మన్నారు. అమ్మాయికి ఆరోగ్యం బాగలేదు బాబు. ఐఎమ్ సారీ, రాకపోతే అరెస్ట్ చేసినా తీసుకెళ్లాల్సి వస్తుంది. దుర్గాంబ, నిన్ను నేను పిలిపించలేదు, నువ్వు వెళ్ళొచ్చు. సుజాత అనాథ కాదు, ఆయనింటి కోడలు, అందుకే తోడొచ్చాను. ఇప్పుడు సుజాత దోషిని నిరూపించబడి రేపు జైలుకు వెళ్ళవలసి వస్తే అయినింటి కోడలి వెంట నువ్వు జైలుకు వెళ్తావా? నాగమణి, నీ కూతురు మామూలంగానే నీకు దూరం అయిందన్న పగతో కక్షతో మా కుటుంబాన్ని సాధిస్తున్నావు కదూ. సాధించడం లేదు, నేరస్తుల్ని నిలవేస్తున్నాను. ఏం నేరం చేశాడని నా చిన్న కొడుకును హింసిస్తున్నావు? ఏం నేరం చేసిందని సూర్యుడి ముఖం కూడా చూడకుండా బ్రతుకుతున్న నా కోడల్ని బజారు గేర్పించావు. నీ పెద్ద కొడుకు కృష్ణమనాయుడు కొందరు విదేశీయుల్ని చంపాడు. దాని మూలంగా మన దేశం అప్రతిష్ట పాలైంది. కాదు, నిజం. వాళ్ళేం తప్పు చేశారో పిలవని పేరంటానికి వచ్చిన నువ్వు తెలుసుకునే వెళ్తూ గాని. సుజాత, నీ భర్త ఎక్కడున్నాడు? నాకు తెలీదు. ఎక్కడ నీ భర్త? ఏ అధికారంతో నా మీద చేసుకున్నారా? I know my powers and duties. At the same time, you should note that this is a democratic country. After all, you are an employee in the government. ప్రజల కొరకు ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రజల యొక్క ప్రభుత్వంలో ప్రభుత్వ అధికారిగా పనిచేస్తున్న మీకు నిర్దోషినైన నా మీద చేసుకునే హక్కు లేదు. నాన్సెన్స్! హంతకుడు ఎక్కడున్నాడో తెలిసి దాచిపెడుతున్న నేరస్తురాలివి నువ్వు నాకు బోధలు చేస్తున్నావా? నా భర్త ఎక్కడున్నాడో నాకు తెలియదని మీకు ఇంతకు ముందే చెప్పాను. ఆల్ రైట్. నీ భర్త నిన్ను వదిలి వెళ్లిపోయి ఎన్నాళ్ళైంది? 4 నెలలు. డాక్టర్! ఏం డాక్టర్, సుజాతను మీరు ఈ రోజు పరీక్షించారు కదూ? ఎస్ మేడం. పరీక్షలో ఏమని తేలింది? ఆవిడే 3 నెలల గర్భవతి. థ్యాంక్ యూ డాక్టర్. మాట్లాడమే. ప్రజాస్వామ్యాన్ని గురించి, ప్రభుత్వాధికారుల అధికారాన్ని గురించి ఘంటాపదంగా మాట్లాడిన నీ నోరు ఇప్పుడు మూగపోయింది. నువ్వైనా చెప్పు దుర్గాంబ, నీ కొడుకు వెళ్లిపోయి 4 నెలలైతే నీ కోడలికి 3 నెలల గర్భం ఎలా వచ్చింది? వాళ్ళెందుకు మాట్లాడతారమ్మా? చేను కుట్టిన దొంగలు. కోడల్ని వెనకేసుకొచ్చిన దుర్గాంబకు కోడలికి గర్భం ఎలా వచ్చిందో తెలియకపోవడం ఆశ్చర్యమే. మాట్లాడమే సుజాత, ఏదోటి ఒప్పుకో. నీ భర్త ఎక్కడున్నాడో తెలియదునైనా చెప్పు, లేదా నువ్వు చెడిపోయిన ఆడదానివైనా అంగీకరించు. కమాన్ చెప్పు, నువ్వు చెడిపోయిన దానివేనా? అందులో సందేహం లేదు. భర్త లేని రోజుల్లో మరిదిని మరిగి గర్భం దాల్చిందని మేము నమ్ముతున్నాం. నీలకంఠం నాయుడు, నీ పేగులు తెంచి మెడలో వేసుకుంటానురా, నాగమ్మ వంశంలో పుట్టిన పుట్టగొడుగా. నోరు మీద కులాకుంక ఎందుకు ఆర్భాటం చేస్తావు? అవినీతితో, అధర్మాలతో, హత్యలతో మచ్చబడిన మీ వంశానికి వదినా మరుదుల సరసం విచిత్రం కాదులే. తప్పకుండా ఇది కులటే అయి ఉంటుంది. అవును,
చెడిపోయిన ఆడదే. నేను పతితను కాను. మరెక్కడున్నాడు నీ భర్త? నాయకురాలు కనుమల్లో ఉన్న గుహలో ఉన్నాడు.